నిన్న ఇది చాలా బాధాకరమైన విషయం అండి. తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం. పోలీసులు పిలిచారనే భయంతో బీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్య యత్నం. వాట్సాప్ గ్రూపులలో పోస్టుపై మరో వ్యక్తి ఫిర్యాదు. స్టేషన్కు రావాలని రెండోసారి పిలవడంతో ఆందోళన. ఏదో చేస్తారన్న భయంతో గడ్డి మందు తాగిన కనకయ్య. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నాగపూర్లో ఘటన. నేను మళ్ళా చెప్తున్నా, ఒకవేళ పోలీసులు మిమ్మల్ని అరెస్టు చేస్తే మీ ఒంటి మీద ఒక్క లాఠీ దెబ్బ కనబడ్డా, మన ఒంటి మీద బట్టలు కూడా తీసుకున్న సెక్రటరియట్లో రాజ్భవనో, లేకపోతే ఢిల్లీకి పోయి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీయో, లేకపోతే మానవ హక్కుల కమిషనో ఏదున్నా అక్కడనే పోయి కూర్చోవాలి. లేదంటారా పోతే ఒక్క పానం. తర్వాత ఏం చేయాలో తెలుసుగా, మీ రాజ్యాంగం మీరు ఉపయోగించారు. ఎందుకంటే నేను మొన్న నాగయ్యను చూసిన తర్వాత, నర్సింగ్ను చూసిన తర్వాత నాకు ఇక మాటలు రాలే. ప్రభుత్వం మీద కాస్తో కూస్తున్న ఒపీనియన్ కూడా దొబ్బింది. నేను తెలంగాణ భాష దొబ్బింది. పోలీస్ వ్యవస్థల ప్రభుత్వం ఉందా, ప్రభుత్వం పోలీసు వ్యవస్థన, పొలిటీషియన్లుగా ఎవరు మారేళ్ళు, ఏందా పోలీసు వ్యవస్థ అనేది అర్థమవుతలేదు. బీఆర్ఎస్ కార్యకర్తలు అంటే ప్రభుత్వానికి చిచ్చు పడుతున్నది తెలంగాణ యాసలో చెప్పాలంటే. చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకు విలువాల వాళ్ళని సోషల్ మీడియాలో వాళ్ళు పెడతారు భయ్. వాళ్ళు ఏమైనా బ్లూ ఫిలింలు పెడుతుర్రా, లేకపోతే ఇంకేమైనా పెడతారా, గంజాయి మాందక ద్రవ్యాలు పెడుతుర్రా? తప్పు జరిగిన దాన్ని తీసుకొచ్చి గ్రూపులు వేస్తుర్రు, దాంట్లో తప్పే ఉన్నది. అరే వీళ్ళని మరీ అరిగోస పెడుతున్నారట. ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దారుణం ఏముంటుంది? ఇక చూడు, దళిత జర్నలిస్టుపై ఉక్కుపాదం. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జర్నలిస్టు సంఘాలు. ప్రజాపాలనలో కాంగ్రెస్ సర్కార్ దారుణం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడమే కారణం. సిరిసిల్ల జర్నలిస్టు బాలుపై అధికార కక్ష. ఏకంగా BNS 163 సెక్షన్ల అమలు. నెల రోజుల పాటు ఏమీ మాట్లాడవద్దంటూ హుకుం. ఇక సప్పుడేక ప్రభుత్వం మమ్మల్ని అందరినీ ఒక జైలు, ఏమన్నా ఒక పెద్ద జైలు తీసుకోరు, ఒక 1000 ఎకరాలు తీసుకొని అందరిని అలా దోలూరు అయిపోతుంది. ఇక అంతకమించి ఏముంటుంది? ఈ ప్రభుత్వం వచ్చినాక ఏదో బాగుపడుతుందని, ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రజల ఉసురు తీసుడు తప్ప ఇంకేముండదండి. వీటన్నిటికీ పరిష్కారం ఒకటే అన్న. ఏంటిది అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం ఏంటంటే, వాస్తవాలు చెప్తున్న ప్రతి ఛానల్ మీద వీళ్ళు కుట్రలు చేస్తున్నారు. నేనేమంటున్నానంటే, ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఇక్కడ ఖచ్చితంగా లైక్ చేసుకోరు. ఎందుకంటే వాస్తవాల దృశ్యం, ప్రతి దృశ్యం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కూడా అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఒక జర్నలిస్టే కనబడుతున్నాడు కావచ్చు, కానీ తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలు ఏడబోయినాయో, లేకపోతే మేమే దాన్ని ఏమంటారు, అదేది మేమే మేధావులం, మేమే పౌరాకులం, ఆ సంఘం, ఈ సంఘం, ఓలో సంఘం, లొట్టపీసు సంఘం ఏడబోయినాయి. మీరందరూ కూడా ఆలోచించండి. జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులు చాలా బాధాకరమైన విషయం. ఇంతకంటే దారుణం, ఇంతకంటే దరిద్రం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది? ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన పరిణామం. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఈ పరిణామాలను చూస్తే నవ్వాలనో, ఏడవాలనో, బాధపడాలనో, చింతించాలనో, ఆర్తనాదాలు చేయాలనో, ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి కనబడ్డది. కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరే ఆలోచించుకోండి.